దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. చూడండి, ఆయన ఏం చేశాడు? వెంటనే చిన్న మాట విన్నాడు. ఏమన్నాడంటే, ఆ వెళుతున్నది ప్రభు వారని విన్నాడు. ఆ చిన్న మాట పట్టుకుని ఏమంటున్నాడు? దావీదు కుమారుడైన యేసు అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? తన అవసరత లాంటిది. గుడ్డి భిక్షకుడు, రోడ్డు పక్కన పోషించబడుతున్న వ్యక్తి, ఒకరి దయ మీద ఆధారపడుతున్న వ్యక్తి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో యేసు దావీదు కుమారుడా అంటున్నాడు. చూడండి, మరొకసారి అంటున్నాడు, రెండోసారి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? అదే అంటున్నాడు, ఈయన నజరేయుడని యేసు అని విని దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసి మొదలుపెట్టెను. ఊరకుండమని వారిని గద్దించింది. వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసి. చూడండి, వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఊరుకుండు అంటున్నారు. నీకేం సంబంధం అంటున్నారు. నువ్వెందుకు అరుస్తున్నావు అంటున్నారు. నువ్వు అరాల్సిన పనేంటి అంటున్నారు. చూడండి, ఈ రోజుల్లో ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే అలా అంటారు, నువ్వు అరాల్సిన పనేంటి, నువ్వు అడగాల్సిన పనేంటి, నువ్వు చేయాల్సిన పనేంటి అంటారు. కానీ ఏమంటున్నాడు గుడ్డి భిక్షకుడు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. విడిచిపెట్టలేదు ఆ మాటని. ఏమంటున్నాడు? రక్షకుడా నన్ను కరుణించు, నన్ను కనికరించు. నువ్వు కనికరించలేకపోతే కనుక ఈ ఎరుకోలో నేను అలాగే మిగిలిపోతాను, ఈ పాపంలో నేను అలాగే మిగిలిపోతాను అంటున్నాడు. చూడండి, ఈ పాపంలో అలాగే మిగిలిపోతాను నేను, ఈ గుడ్డితనంలో నా జీవితాంతకాలం నేను అలాగే ఉండిపోతాను అంటున్నాడు. చూడండి, ఒక మానవుడిగా మన గుడ్డితనాన్ని చూసుకోకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రీస్తు ప్రభువును దాటిపోతుంటే నీ ముందు నుంచి చూసావు. ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు చూసావు నీ గుడ్డితనాన్ని, ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలనుకుంటున్నావు? ఆయన నీ ముందు నుంచే దాటిపోతున్నాడు. నీకు వినబడట్లేదు. నీ ముందు ఎవరు వెళుతున్నారనే సంగతిని మనకు వినబడట్లేదు. చూడండి, ఆయన ముందు ఎవరు వెళుతున్నారని ఆలోచన చేసుకుని దాని గురించి కేక పెడుతున్నాడు. చూడండి, ఆయన విడిచిపెడతాడా? నువ్వు ఆయనని వెతికే రీతిలో నువ్వు వెతికినట్లయితే, ఆయన సంధించిన రీతిలో నువ్వు సంధించినట్లయితే, నువ్వు అడిగిన రీతిలో ఆయన తట్టినట్లయితే ఆయన ఆగుతాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఆగుతాడు. బర్తిమయి కొరకు ఆయన ఆగాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే అప్పుడు యేసు నిలిచి, చూడండి, అప్పుడు యేసు ఏం చేశాడు? నిలిచిపోయాడు. ఎందుకు నిలిచిపోయాడు? తన హృదయాన్ని తెరిచి కేక వేస్తున్నాడు, అందుకు నిలిచిపోయాడు. తన హృదయాన్ని తెరిచి కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు అంటున్నాడు, అందుకు నిలిచిపోయాడు. నిలిచి ఏమంటున్నాడు? వాడిని పిలవండి అంటున్నాడు. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? వాడిని పిలువుడని చెప్పగా వారి గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన నిన్ను పిలుస్తున్నాడయ్యా, నిన్ను రమ్మంటున్నాడా క్రీస్తు అంటున్నాడు. చూడండి, ఒక మనిషి దేవుని సన్నిధిలో తట్టడం అంటే ఆ విధంగా మనం నేర్చుకునగలగాలి, మనం తట్టగలగాలి. ప్రభు నిన్ను సంధించే వరకు, నీకు జవాబు ఇచ్చే వరకు, నీకు జవాబు దొరికే వరకు ఆయన తడుతూనే ఉండాలి. ఆయన నిలిచి చూస్తాడు నీ కొరకు. నువ్వు ఆయన దగ్గరికి తేబడతావు. ఎలా తేబడతావు అంటే ఆయన ఏమంటున్నాడంటే, అంతటా వాడు తన బట్టలు పారవేసి దిక్కున లేసి యేసు యొద్దకు వచ్చి. చూడండి, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు? తన వస్త్రాలను తీసి పారేశాడు అంతే.
అతను భిక్షకుడు. అతను తన భిక్షము ఎత్తుకుంటున్న పరిస్థితిని పూర్తిగా తీసి పారేశాడు. తీసి పారేసి దిక్కును లేచాడు. కాల్సించేలా. మరొకసారి యేసు ఎరుకోకు వచ్చినప్పుడు చూసుకుందామే అనుకోలే. వెంటనే లేచి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, చూడండి ఎంత గొప్పగా ఉందో. అంతట వాడు తన బట్టలు పారవేసి దిక్కును లేసి యేసు యొద్దకు వచ్చిన యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసం నీవు స్వస్థపరిచినని చెప్పిన. వెంటనే వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూసారా, వెంటనే వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోయాడు.